నేను ఈ డిపోలో 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. 36న రిటైర్మెంట్ అయినాను. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు రావాల్సిన బకాయిలందరూ అన్ని ఏవి రాలేదు. దానివల్ల నేను అందరినీ ఆఫీస్ చుట్టూ తిరిగినాను. అయినా ఎవరు స్పందించలేదు. అయినా మా సిటిఎం సార్ గారికి, డిఎం సార్ గారికి అన్ని విషయాలు తెలిపినా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. తర్వాత నేను 6వ తారీఖున ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. నాకు రావాల్సిన బకాయిలు రాకపోతే నేను గురువారం రోజు నిరాదీక్ష కూర్చుంటానని చెప్పినాను. అయినా కూడా వాళ్ళ స్పందన రాలేకున్నట్లుగా ఇంకా వాళ్ళు ఈరోజు చేస్తాం రేపు చేస్తామనే ధోరణితోనే ఉన్నారే తప్ప నా బకాయిలు అవి రాలేదు. కాబట్టి నా న్యాయమైన బకాయిల కోసము నేను ఈరోజు నిరాదీక్ష కూర్చోవాల్సి వచ్చింది. దీనికంతా కారణము డిఎం అసలు పని చేయకపోవడంతోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని కఠినంగా వివరించింటే వాళ్ళు జల్ది పనిచేసేవాళ్ళు. నేను ఒకటే కాదు, నా తోటి కార్మికులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేయాల్సి ఉంది. ఈ రోజు చేస్తాను రేపు చేస్తానని కాలయాపన చేస్తారు తప్ప చేయలేకుండా ఉన్నారు. కావున ఆ డబ్బులు నా రావాల్సిన బకాయిలు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయగలరని చెప్పి ఆశిస్తున్నాను. వెనకనే ఇచ్చారు. గతంలో రిటైర్మెంట్ రోజునే చెక్కులు చేతికి అందించేవారు. ఈయన చెక్కులు ఇవ్వాల. మాకు 1 నెల అయినాక వస్తాయిలే, 1.5 నెల అనుకున్నాము. కానీ స్పందన కూడా లేదు. చేయడం ఇక్కడి నుంచి చేసి పంపిస్తే కదా వాళ్ళకి వచ్చేది. పైనుంచి పై వాళ్ళది తప్పు లేదు. దీంట్లో ఇక్కడి నుంచి ఆఫీసులకి పంపిలా నిర్లక్ష్యమే కారణం. డిపో మేనేజరు, ఆఫీస్ సిబ్బంది, డిపో మేనేజర్ వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య లేదు. ఎంతసేపు ఉన్న కార్మికుల మీద క్రమశిక్షణ దీని మీద లేదు ఆయనకి. కాబట్టి ఆయన నిర్లక్ష్యం వల్లే వాళ్ళు పనిచేయకుండా ఉన్నారు పైన. దాని రఫీక్ గారు ఆదోని డిపో. నా పేరు దారా హయాత్, డ్రైవరు. మరి పత్తికొండ డిపో, ఎమ్మిగనూరు డిపో, కర్నూలు డిపోలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వెంటనే డబ్బులు వచ్చేసినాయి. మాకు ఈ డిపోలో మాత్రం రాలే. నాకే కాదు, కారణం వల్లే రాలే.